హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఇక్కడ చూసారు కదా, మేమైతే సండే స్పెషల్గా నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ప్రతిసారి చికెన్ ఫ్రై చేసుకోలేము కదా, అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా టేస్టీగా మంచి కలర్ వచ్చేలాగా స్పైసీ నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని తీసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోండి. మేమైతే ఇక్కడ చికెన్ని కాల్పించి తీసుకున్నాం అనమాట, టేస్ట్ బాగుంటుందని. ఇలా 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని పేస్ట్కి అలాగే మనకి తాలింపులోకి సపరేట్గా చాప్ చేసుకున్నాను. ఇక్కడ ముందుగా ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్లో ఒక ఆనియన్ని యాడ్ చేసి దాంట్లోనే కొద్దిగా పుదీనాకుల్ని వేసి ఇలా వేయించుకున్నాను అనమాట. అలా మంచి కలర్ వచ్చాక దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీలోకి యాడ్ చేసే పువ్వు దాంట్లో యాడ్ చేసేయండి. దాంట్లోనే ఇంకొన్ని పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, తాలింపు మాడిపోతుంది. తర్వాత కొద్దిగా ఆనియన్ ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ నేను పసుపుని యాడ్ చేశాను. అంతా కలిపేసి దాంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. మనకు నార్మల్గా దొరికే చికెన్ అంత నీట్గా ఈ చికెన్ అనేది కనబడదన్నమాట. ఈ చికెన్ అంతా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ అలా పక్కకు వదిలేసాక ఇలా చికెన్ బాగా ఫ్రై అయ్యాక మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 4 టీ స్పూన్స్ కారం యాడ్ చేశాను. మనకి నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. నేను ఇక్కడ 4 టీ స్పూన్స్తో యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఉప్పు కారాన్ని బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా పక్కకు వదిలేయండి. అప్పటి వరకు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా కుడుక పొడిని యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా కూడా ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి ఇలా మనము పేస్ట్ చేసిన మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లోనే వాటర్ యాడ్ చేసి కర్రీలో యాడ్ చేశాను అనమాట. దాంట్లో కొద్దిగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని యాడ్ చేసి చికెన్ని ఉడికించుకోండి. నేను ఇక్కడ లాస్ట్లో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని యాడ్ చేశాను అనమాట. ఇలా పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది, కారంని కానీ సాల్ట్ని కానీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 నిమిషం ముందు అలాగా ఇలా మంచిగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. Thanks for watching. Please like, share and subscribe to my channel.